బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు మల్లికార్జున స్వామి కేతలమ్మ మేడలాదేవిని వివాహం ఆడనున్నాడు. ఇక మార్గశిర మాసం చివరి ఆదివారాన్ని పురస్కరించుకొని వీరశైవ వాగముల ప్రకారం నిర్వహించే కళ్యాణంతో పాటు స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. మల్లన్న కళ్యాణానికి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో పాటు ప్రముఖులు హాజరు కాబోతుండడంతో అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. దేవదేవుల కళ్యాణాన్ని తిలకించేందుకు వేలాది మంది భక్తులు తరలి రానుండడంతో ఇక్కట్లు తలెత్తకుండా సౌకర్యాలు కల్పిస్తున్నారు. శనివారం వీరశైవ పీఠాధిపతి ఉజ్జయిని సిద్ధర్మ సింహాసనాధీశ్వర వీరశైవ పీఠాధిపతి సిద్ధలింగ రాజదేశి కేంద్ర శివాచార్య మహాస్వామి పర్యవేక్షణలో కళ్యాణ కైంకర్యం కొనసాగనుంది. స్వామివారి కళ్యాణానికి ప్రభుత్వం తరఫున లాంఛనంగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ పట్టు వస్త్రాలు, తలంబ్రాలు తీసుకురానున్నారు. అలాగే మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి, జనగామ డీసీసీ అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, ఇతర ప్రముఖులు హాజరు కానున్నారు. మల్లన్న కళ్యాణం దృష్ట్యా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సిద్దిపేట అడిషనల్ డీసీపీ అడ్మిన్ అందే శ్రీనివాసరావు చెప్పారు. ఆయన ఆలయ పరిసరాలు పరిశీలించి బందోబస్తు చర్యలపై సిబ్బందికి పలు సూచనలు జారీ చేశారు. అనంతరం మాట్లాడుతూ భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా బందోబస్తును చేపట్టనున్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో నిరంతర నిఘా ఉంటుందని, కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆయన వెంట హుస్నాబాద్ ఏసీపీ సతీష్, చేరియాల సిఐ సత్యనారాయణ రెడ్డి, ఎస్ఐ నాగరాజు తదితరులు ఉన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు మల్లికార్జున స్వామి కేతలమ్మ మేడలాదేవిని వివాహం ఆడనున్నారు. మార్గశిర మాసం చివరి ఆదివారాన్ని పురస్కరించుకొని వీరశైవ ఆగమాశ్రమం ప్రకారం నిర్వహించే కళ్యాణోత్సవంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. మల్లన్న కళ్యాణానికి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో పాటు ప్రముఖులు హాజరు కాబోతుండడంతో అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. దేవదేవుల కళ్యాణాన్ని తిలకించేందుకు వేలాది మంది భక్తులు తరలి రాబోతుండడంతో ఇక్కట్లు తలెత్తకుండా సౌకర్యాలు కల్పిస్తున్నారు. శనివారం వీరశైవ పీఠాధిపతి ఉజ్జయిని సద్ధర్మ సింహాసనాధీశ్వర వీరశైవ పీఠాధిపతి సిద్ధలింగ రాజదేశి కేంద్ర శివాచార్య మహాస్వామి పర్యవేక్షణలో కళ్యాణ కైంకర్యం కొనసాగనుంది. స్వామివారి కళ్యాణానికి ప్రభుత్వం తరఫున లాంఛనంగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ పట్టు వస్త్రాలు, తలంబ్రాలు తీసుకురానున్నారు. అలాగే మంత్రులు పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి, జనగామ డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, ఇతర ప్రముఖులు హాజరు కానున్నారు. మల్లన్న కళ్యాణం దృష్ట్యా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసినట్లు సిద్దిపేట అడిషనల్ డీసీపీ అడ్మిన్ అందే శ్రీనివాసరావు చెప్పారు. ఆయన ఆలయ పరిసరాలు పరిశీలించి బందోబస్తు చర్యలపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం మాట్లాడుతూ భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా బందోబస్తు చేపట్టమని చెప్పారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో నిరంతర నిఘా ఉంటుందని, కంట్రోల్ రూమ్ సైతం ఏర్పాటు చేశామని చెప్పారు. ఇక ఆయన వెంట హుస్నాబాద్ ఏసీపీ సతీష్, చేరియాల సిఐ సత్యనారాయణ రెడ్డి, ఎస్ఐ నాగరాజు తదితరులు ఉన్నారు.